హలో అండి, నేను డాక్టర్ లావణ్య, డర్మటాలజిస్ట్. సో ఇవాళ నేను ఈ వీడియోలో డాగ్ బైట్, డాగే కాదు ఏదైనా జంతువు మనిషిని కరిచినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. సో పెట్ డాగ్స్, దెన్ స్ట్రే డాగ్స్, పెట్ డాగ్స్ వ్యాక్సినేటెడ్ కాకపోతే, లేకపోతే ఈవెన్ పిల్లి, ఎలక, కోతి, వీటి వల్ల కూడా రేబిస్ రావచ్చు. సో అవి మన అంటే హ్యూమన్ని లిక్ చేసినప్పుడు, అంటే నాకినప్పుడు ఏమైనా కట్స్ ఉన్నా వాటి ఉమ్ము నుంచి మన బ్లడ్లోకి వైరస్ వెళ్ళిపోతుంది. బైట్ చేసినప్పుడు కానీ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఊన్ని వాటర్ కింద వాష్ చేసి ఒక యాంటీసెప్టిక్ ఏదైనా బెటడిన్ కానీ డెటాల్ కానీ దాంతో క్లీన్ చేయాలి. ఇంకా ఎప్పుడు కూడా యానిమల్ బైట్స్ని కుట్లు వేయకూడదు, స్టిచెస్ వేయకూడదు, సూచర్స్ వేయకూడదు. దాని తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇమ్యునోగ్లోబిన్స్ అంటే యాంటీబాడీస్తో పాటు వ్యాక్సిన్ కూడా ఇస్తారు. వ్యాక్సిన్స్ ఏ టైమ్స్లో ఇస్తారు అంటే ఫస్ట్ నార్మల్ వెళ్ళిన డే, అంటే మీకు బయట అయిన రోజు, ఆ రోజు ఒక డోసు, దాని తర్వాత 3rd డే అండ్ 7th డే, ఇది నార్మల్ షెడ్యూల్. దీంతో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తారు, అంటే యాంటీబాడీస్. ఈ వ్యాక్సిన్ వచ్చేసి మీకు స్కిన్కి కానీ లేకపోతే మజిల్కి కానీ ఇస్తారు. మజిల్కి ఇచ్చినప్పుడు ఇంకొక డోస్ ఎక్స్ట్రా 14th డే కూడా డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా డయాబెటీస్ ఉన్నా, క్యాన్సర్, హెచ్ఐవి ఇలాంటివి ఏమన్నా ఉన్నా 28th డే అంటే 0, 3, 7, 14తో పాటు 28th డే కూడా డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అండ్ వ్యాక్సిన్ ఒకవేళ ఇంతకుముందే తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకి బూస్టర్ ఓన్లీ 0 and 3rd డే 2 డోసెస్ సరిపోతాయి. ఇంకా ఏదైనా హ్యూమన్ బైట్ ఉండి, అంటే ఎవరైనా మనిషిని కొరికినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వల్ల చెయ్యి వాపు అలా ఇన్ఫెక్ట్ అవ్వడం అలా అవుతుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే టీటీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ ఈ బైట్ కేసెస్లో కూడా టీటీతో పాటు వ్యాక్సిన్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ.